హలో ఎవ్రీవన్, ఇంట్లో ఉన్న బ్రెడ్ స్లైసెస్తో ఒక మంచి స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ హల్వా అనుకుంటున్నారేమో, కాదు, అంతకు మించి టేస్ట్ ఉన్న స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. బ్రెడ్కి ఉన్న 4 సైడ్స్ అయితే బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు షుగర్ పాకం కోసం అయితే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకుని మంచిగా ఇలా నురుగొచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పీసెస్ అన్నిటిని కూడా అందులో వేసుకుని అటు ఇటు కూడా మనం టర్న్ చేసుకుని మంచి పాకం పట్టేంత వరకు కూడా ఉంచుకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కోవా కోసం అయితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అందులో 125 గ్రామ్స్ వరకు పాల పౌడర్ వేసుకుని కలుపుతూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలోనే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ షుగర్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోవా రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయిన కోవాని ఈ బ్రెడ్ పీసెస్ మధ్యలో పెట్టేస్తే కోవా బ్రెడ్ ఈజ్ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.